సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మీకు టాపిక్ మాట్లాడడానికి వచ్చాను అనమాట. అది వన్ సైడ్ లవ్. ఈ వన్ సైడ్ లవ్ ఎలా ఉంటుంది అంటే, హాయిగా ప్లెయిన్ విజయవాడ మనకి రాజమండ్రి హైవే లాగా బాగానే ఉంటుంది. కానీ ఏదైనా గోటు పడిందంటే అలా బొక్క ఓళ్ళ పడతాం. నేను మీకు ఒక కథ చెప్తానమాట. నిజంగా జరిగింది. వన్ సైడ్ లవ్ వల్ల ఒక అబ్బాయి తన అమ్మాయికి తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయలేకపోయాడు. ఇప్పటికీ ఆ బాధను అనుభవిస్తూ ఉంటాడు. 10 సంవత్సరాల క్రితం ఒక కాలేజీలో జరిగిన యథార్థ గాథ సంఘటన ఇది. అందరూ అంటారు ఇద్దరు ప్రేమించుకుంటేనే పెయిన్ ఉంటుంది, వన్ సైడ్ లో వాడికి పెయిన్ ఉండదని. ఇద్దరు ప్రేమించుకుంటే ఎంత పెయిన్ ఉంటుందో వన్ సైడ్ లో వాడికి కూడా అంతే పెయిన్ ఉంటుంది. ఆ కథ ఏంటంటే, 10 సంవత్సరాల క్రితం ఒక కాలేజీలో ఒక అబ్బాయి వేరే గ్రూప్, ఇంకో అమ్మాయి వేరే గ్రూప్ లో జాయిన్ అయ్యారు. అలా తెలుసు కదా, ఇంజనీరింగ్ కాలేజీలో ఎవడు తినకుండా అని చెప్పి అలా బంకులు కొడతాం, ఫ్రెండ్స్ తో తిరగడం, క్యాంటీన్లకి క్యాంపస్లకి అలా వాకింగ్లు చేస్తుండగా వాడు ప్రేమ కోసం అన్వేషిస్తూ ఉండేవాడు. ఎందుకంటే వాడికి 10th ఇంటర్లో ఏ అమ్మాయి తగలలేదు. సరే, ఈ బీటెక్లైనా దేవుడా నాకు ఒక అమ్మాయి తగిలించు, నా నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమని అర్థం చేసుకునే అమ్మాయి కావాలని చెప్పి దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరాడు. వాడి క్లాస్లోని ఎంతో మంది అమ్మాయిలను ట్రై చేశాడు, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఏంట్రా ఇది అని చెప్పి వాడి క్యాంపస్ నుంచి బయటకు వస్తుండగా, ఒక గట్టి మీద కూర్చుంటుండగా ఒక కార్ వచ్చింది. ఆ కారులోంచి పొడువుగా ఒక అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి దిగింది. సేమ్ తొలి ప్రేమలో కీర్తిరెడ్డి వీడు అలా ఫీల్ అయ్యాడు. అప్పుడు అనుకున్నాడు, సంఖలో పెళ్లి పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నానే, నాకు ఈ అమ్మాయి నచ్చిందని చెప్పి ఆ అమ్మాయితో ఆల్రెడీ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి. వీళ్ళ ఫ్రెండ్సే అమ్మాయికి ఫ్రెండ్ అనమాట, దూరం అంటే కొంచెం ముందు నుంచి. సో వాళ్ళ దగ్గర నుంచి ఈ అమ్మాయితో మాట్లాడడం అన్నీ చేశాడు. వీడి బ్రాంచ్ అమ్మాయి బ్రాంచ్ కి 4 ఫ్లోర్ల దూరం అని చెప్పాలి. లిఫ్ట్ ఉండేది కాదు ఆ దిక్కుమాలిన కాలేజ్ కి. 4 అంతస్తులు మెట్లు ఎక్కి దిగి చాలా దూరంగా నడిచిస్తేనే ఆ అమ్మాయికి బ్లాక్ ఉండేది అనమాట. అయినా అలసిపోకుండా వెళ్ళేవాడు. లంచ్ బ్రేక్ లో పరిగెట్టి వెళ్ళేవాడు. తను కలుద్దాం, తనతో మాట్లాడదాం, తను చూస్తే చాలా అనుకునేవాడు. అలాగా పోనీ వేరే బ్రాంచ్ లో ఫ్రెండ్స్ చేద్దాం అంటే మనం కూడా అంత టాకిటివ్ స్కిల్స్ లేదు. వీడితో పాటు ఇంకో ఫ్రెండ్ని తీసుకెళ్లేవాడు. ఆ ఫ్రెండ్ ఈ అమ్మాయి ఫ్రెండ్స్ అనమాట ముందు నుంచి. వీడు నువ్వు మాట్లాడు అనేవాడు, వీడు మాట్లాడేవాడు కాదు. తన మాట వస్తేనే హ్యాపీగా పొంగిపోయేవాడు. తెని పరుకులు మాట్లాడుతుండేది అమ్మాయి మాట్లాడుతుంటే, అలాగే మురిసిపోయేవాడు. తన ఏరియా ఎక్కడో, వీడి ఏరియా ఎక్కడో. అయినా వీడి బస్సు తొందరగా వచ్చేసి తన బస్సు వచ్చేంత వరకు వెయిట్ చేసి అమ్మాయి వెనకాల నడిచేవాడు. తర్వాత బీటెక్ లో కొన్ని సబ్జెక్టులు ఉండిపోవడం వల్ల వీడు ఆ అమ్మాయి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాడు. అమ్మాయి కూడా తన భావాలను చెప్పలేకపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి వేరే దేశంలో ఉంది. ఇప్పటికీ బాధపడుతుంటాడు. ఇది కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.